జగన్ ఢిల్లీ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వివాదాలు జాతీయ మీడియా దృష్టికి, జాతీయ పార్టీల దృష్టికి లేదా ఇతర రాష్ట్రాల పార్టీల దృష్టికి తీసుకువెళ్ళాలనుకున్నారు. ఆ విషయంలో సక్సెస్ అయింది. ఎందుకంటే 50 రోజుల పాటు 50 రోజులు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, అయినా ఎడతెరిపి లేకుండా ఇప్పటికీ హింసాత్మక సంఘటన చోటు చేసుకుని, ఈవెన్ నిన్న కూడా ఒక దాడి సత్తెనపల్లికి సంబంధించినటువంటి లీడర్ని కాళ్ళు విరగ్గొట్టేసినటువంటి సంఘటన, అట్లాగే విజయవాడ బుడమేరుల దగ్గర షాపులు ధ్వంసం చేసినటువంటి సంఘటన చోటు చేసుకుని, ఓవరాల్గా పగా ప్రతీకారం అన్నటువంటిది జగన్ 5 ఏళ్లలో ఒక 25-30 సంఘటనలు, గ్రౌండ్ లెవెల్లో ఒక 40-50 సంఘటనలు చోటు చేసుకుంటే, ఇప్పుడు రోజుకి జరుగుతున్నటువంటి సంఘటనల లెక్కాపత్రం లేనటువంటి విధంగా అయిపోయింది. వందలాది సంఘటనలు చోటు చేసుకున్నటువంటిది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఇది ఈ హింసాకాండని ఆపేది ఎవరూ లేరు. అలాగే ఆపాలన్న ఆలోచన లేకపోగా పోలీస్ అధికారులు కూడా చోద్యం చూసే పరిస్థితి రావడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఆ దశలో ఇప్పుడు యాక్షన్ ఆరంభమైంది. ఢిల్లీలో పెట్టినటువంటి కార్యక్రమానికి వరుసగా పలు పార్టీలు, ఎస్పెషల్లీ సమాజ్వాదీ పార్టీ తరఫున ఏకంగా అఖిలేష్ యాదవ్ వచ్చారు. తర్వాత రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్, మరోవైపు శివసేన తరఫున ప్రియాంక చతుర్వేది, నదిముల్ హక్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ, అట్లాగే వీసీకే పార్టీ తమిళనాడుకు సంబంధించినటువంటి అధ్యక్షుడు, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ రాజేంద్ర ప్రసాద్ గౌతమ్, వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం అన్నటువంటిది జగన్ సాధించినటువంటి ఒక సక్సెస్ అని చెప్పాలి.